జీతాలు కట్ చేశారు. ఇక ఉన్నది మీ కర్ణాటక, తెలంగాణ, ఈ రెండు స్టేట్స్. మర్చిపోయారు. కేరళ ఇప్పుడే వచ్చింది కదా, పైసలు అప్పుడే పంపలేరు కదా. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తాన్ని కూడా సాదుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఏ ఎన్నికల్లో సాదుతోంది ఇక్కడ. ఇది డైరెక్ట్ గా మీ మంత్రులు చెప్తున్నారు. ఎవరండి మంత్రులు? మేము హైకమాండ్ పంపిస్తున్నాం అని చెప్తున్నారు. దే ఆర్ అన్ఫిట్ టు రిమైన్ మంత్రీస్. నేను ఇది ఓపెన్ గా చెప్తున్నా. ఈ విధంగా అజాగ్రత్తగా ఎవడైనా వాగినాడంటే మేమంతా హైకమాండ్ అంటే మధ్యలో నువ్వెంత తింటున్నావు అంటే మరి జరుగుతుంది అదే కదా. బిల్స్ కి డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా. బిల్స్ కు డబ్బులు తీసుకున్నారని అవును రియాక్షన్ వచ్చింది. అది సమస్య పరిష్కరణ మేము చేయాలి, అది వేరే మాట. బట్ టు సే ఇదంతా కూడా హైకమాండ్కే పోతుంది. ఐఎమ్ సారీ. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవన్నీ తెలిసినా సరే? ఏమండి మీకేం తెలుసు? ఇంతకుముందు కూడా ఉండేది. అంటే వాస్తవంగా చెప్పాలంటే 6% ఎంతనో పెద్ద బిల్స్ లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 50 లక్షలు, కోటి రూపాయలు దానిలో కూడా. అబ్బో అసలు ఏ విధంగా పోల్చినా మేము బీజేపీ వసూలు చేసుకున్నంత మేము ఎక్కడ వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిల్స్ కి డబ్బులు తీసుకోవట్లేదు. అబ్బో నాయన, ఎందుకంటే వాళ్ళు మేనే దోసుకుంటున్నారు. ఇంకా బిల్స్ డబ్బులే వాళ్ళ మీద పడుతున్నారు కదా మీరు అన్నట్టు. వాళ్ళు దేశాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొద్దిమంది సీనియారిటీ లేని వాళ్ళే క్లియర్ అయిన సందర్భం ఉంది. వాళ్ళు నడుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు. మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అడగండి. మీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేసిన డబ్బులు వస్తున్నాయా? ఏమో నాకు ఇంతవరకు వాళ్ళు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఐ డోంట్ నో. నాకు జెన్యున్లీ ఐ డోంట్ నో. నాకు ఎవ్వరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మా నా బిల్స్ క్లియర్. బట్ హైకమాండ్కి అయితే డబ్బులు ఏం ముట్టట్లేదు. ఏమండి హైకమాండ్కి ఇది ఫస్ట్ గవర్నమెంట్ కాదు, మేము వచ్చింది మొన్న. ఈ ఎన్నో రాష్ట్రాలు దేశమంతా నడిపిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. సో వాళ్ళు ఎవరు ఏం డబ్బులు పంపుతారు, ఎట్లా పంపుతారు, ఎందుకు మేమంతా కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళమే కాబట్టి మాకు తెలుసు. సో అంత అమాయకంగా ఎవరైనా మినిస్టర్లు మేమంతా ఇదంతా కేంద్రానికే పంపిస్తున్నాము అని మీ జేబులు నింపుకొని మీ ఆస్తులు పెంచుకొని మీరు కేంద్రం మీద రుద్దుతారంటే ఐ విల్ నాట్ అగ్రీ. ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఒబ్జెక్షన్స్. అంత కేర్లెస్గా ఎవరైనా వాగుతున్నారంటే వాళ్ళకి అతి త్వరలో తెలిసి వస్తుంది. అతి త్వరలో అంటే శాఖలు మారొచ్చు, మంత్రివర్గం ఏమైనా అవ్వచ్చు. తోక కత్తిరించి సున్నం కూడా పెట్టచ్చు. తోక కత్తిరించాలి, కత్తిరిస్తేనే. ఎస్ ఎందుకంటే ఇది ఒక వ్యక్తి గురించో ఆడు చుట్టం గురించో గొట్టం గురించో కాదు. దిస్ పార్టీ ఈజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 130 years. ఎన్నో త్యాగాలు మోసిన పార్టీ, ఎంతమందో నాశనం అయిపోయిన పార్టీ, ఎంతమంది సోనియా గాంధీ ఎంతమందిని పోగొట్టుకుంది. ఏ ఆస్తి నువ్వు పంపించినా ఆమెకి ఇది సరిపోదు. ఆమె లోటు అది ఎంత ఆమె లోటు పడింది ఎంత అనేది అందరూ అర్థం చేసుకోవాలి, మర్చిపోకూడదు. రోజులు మారాయి, రాజకీయాలు మారాయి, ఐ అగ్రీ. బట్ బేసిక్ సిద్ధాంతాలు మారలేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాళ్ళకి సామాన్యుడికి నిలబడింది. మీరు నలుగురు ఉన్నారు పవర్ సెంటర్స్. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం బట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడే మీరు అన్నారు కదా రేణుకా చౌదరి నోవేర్ అని. సో నన్ను తీసేయండి, ఆడు ఉండేది ముగ్గురే, వాళ్ళ ముగ్గురిని అడగండి. ఖమ్మం జిల్లాకన్నా న్యాయం జరిగిందా ఈ 2.5 సంవత్సరాలు? హయ్యెస్ట్ నాకు తెలిసి 90% రిజల్ట్ వచ్చింది. సరే గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జయనాయుడు కాబట్టి 100% రిజల్ట్. ఖమ్మంలో నెక్స్ట్ 10 సీట్లు 5-6 సీట్లు వస్తాయా కాంగ్రెస్కు? రావాలనే నా ప్రయత్నం. మళ్ళీ కూడా మేము 9 ఏమండి ఒక భ్రమ అయితే నేను దూరం చేస్తాను. ఎవరో పార్టీకి వచ్చేసి వాళ్ళు చేరిపోయినాక మేము 10 సీట్లు అనేది ప్రచారం చేసింది మీరు దుష్ప్రచారం. వాస్తవానికి దట్ ఈస్ ద బ్లఫ్. ఎవరు లేనప్పుడు కూడా మేము 9 సీట్లు వాపస్ ఇచ్చాం. నేను ముందే రాసిచ్చాను, కేంద్రంలో రాసిచ్చాను. యూ విల్ నో తర్వాత కూడా వీ విల్ గివ్ యూ ద 9 seats. అంచెలంచెలుగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వచ్చింది మేము కార్యకర్తలు, నేను కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు. మేమందరం పనిచేసి భుజానికి భుజం మానేసి రాత్రి పగులు మేము తిండి ఆహారాలు మానేసి మేము పనిచేసిన రోజులు ఉన్నాయి. దాని ఫలితం ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి గొప్పగా వాళ్ళు టీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చినందుకు మేమంతా గెలిచేసాం, ఫర్గెట్ ఇట్, దట్స్ బుల్షిట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అవ్వడం ఆ సమయంలో ప్లస్ పాయింటే కదా. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఆయన పార్టీలోకి రావడం అడ్వాంటేజ్ అయింది కదా. అందరూ ప్లస్సే. వరంగల్లో చంద్రశేఖర్ గారు, ఇంకెక్కడ జూపల్లి గారు కానీ
ఎవరు వచ్చినా ప్లస్సే అనుకున్నాము. పార్టీ బాగుపడాలి, పార్టీ కానీ గెలవాలి. ఈ మధ్య పాపం పొంగులేటి టార్గెట్ చేసినట్టున్నారు. అవునా? నాకు అనిపించింది. ఏ విధంగా అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూ బీఆర్ఎస్ రేజ్ చేసింది. న్యాచురలీ ప్రభుత్వమే ఆయన ఒక్కడే కాస్త నోరిప్పి వాళ్ళకి అగెయిన్స్ట్ గా స్టేట్మెంట్ అన్నా ఇస్తున్నాడు పుణ్యానికి. కనీసం ఆ మాత్రం అన్నా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ అవుతాడు. అఫ్ కోర్స్ అది అవుతుంది. వాళ్ళు ఎవరైనా పొగుడతారా? బీఆర్ఎస్ టార్గెట్ కావాలి కానీ మీ ప్రభుత్వమే టార్గెట్ చేసింది కదా. మీరు అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఆయనని. నేను టార్గెట్ చేసింది బీఆర్ఎస్ అని అనలేదు, మీ ప్రభుత్వమే టార్గెట్ చేసింది అంటున్నా పొంగులేటి. ఏ విధంగా? హీఈస్ హోల్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. ఏ విధంగా టార్గెట్ అయ్యారు ఆయన? అంటే ప్రభుత్వం నుంచో లేకపోతే మీ తోటి మంత్రుల నుంచో ఆయన ఏదో ల్యాండ్ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి, ప్లస్ మైనింగ్లో మన గవర్నమెంటే ఫైన్ వేసిందని ముఖ్యమంత్రి చెప్పారు అసెంబ్లీలో. దేనికి ఫైన్ వేసింది? ఏదో మన అక్రమ మైనింగ్ అని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఆయన నాకు ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కాదని ఆయన చెప్తున్నారు, ప్రభుత్వమే రాఘవ కన్స్ట్రక్షన్కు ఫైన్ వేసిందని చెప్తుంది. అది దట్ షుడ్ బి ఇమీడియట్లీ క్లారిఫైడ్ అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అట్లా రాకూడదు. మీ ప్రభుత్వంలోనే టార్గెట్ జరిగింది. ఆయనకు మొదట్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు కావాలని ఆయన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటారు. ఎందుకు ఏమొస్తుంది ఆయన అప్రతిష్ట పాలు చేసి? మీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏందో నాకు తెలియదు. అదంతా విచిత్రం. మొదట్లో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండే ఇప్పుడు దూరం అయ్యారు అని అంటారు. ఇవన్నీ మీరు కలుపుకొని చెప్పే కథలు సార్. వాళ్ళందరూ బాగానే ఉన్నారు శుభ్రంగా, రోజు కలిసి. హైకమాండ్ దగ్గర ప్రాధాన్యత పెరుగుతోంది ఆయనది అని చెప్పి కట్ చేశారు అంటారు. ఎవరిది పెరుగుతా ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎలా అంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన జాయిన్ అయ్యారు కర్ణాటక ఎన్నికల తర్వాత. ఆయనతో పాటు 10-12 మందిని జాయిన్ చేయించారు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని, వాళ్ళని అందరినీ గెలిపించాడు. జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ ఆయన మనుషులే. సో ఇప్పుడు ఏంటి కంప్లైంట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వచ్చిన తర్వాత సరే మీరు అన్నట్టు రెవెన్యూ పోర్ట్ఫోలియో ఐడెంటిఫైయర్ ఇచ్చారు, హౌసింగ్ కానీ ఇచ్చారు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు ల్యాండ్ విషయాల్లో లేదా వేరే విషయాలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాటికి. అసలు చేసే దుష్టులనేమో నెత్తినెక్కించుకొని కిరీటాలు పెడుతున్నారు. ఇవన్నీ ఇట్లా చేసి ఇట్స్ వెరీ ఫూలిష్. ఇప్పుడు పొంగులేటిని గెలకటం కానీ ఇదిగా చేయటం, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అది నిజం కూడా కాదు. మీరు చెప్తాం, మీరు అంటున్నారు, మీడియా వాళ్ళు చెప్పేదంతా మేము నమ్మేస్తాం. అమ్మో బాబోయ్ ఇంకేమన్నా ఉందా మాకు? ఇప్పుడు మీరే చెప్పారు నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఎవరికి వచ్చాయో వైరా దగ్గర. పొంగులేటి చెప్పిన వాళ్ళకి తక్కువనే కదా, మొదటి విడతలో వచ్చింది కానీ మిగతా విడతల్లో ఆయన ఏం చెప్పలేదు. ఇవన్నీ ఆయన కేసులు కాదు. సో లెట్ ద పార్టీ టెల్ మీ హూ ఇట్ ఈస్. మీరు రాసుకొని రూముల్లో కూర్చొని రాసుకొని ఏదో రహస్యం అని అనుకుంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ నాన్ సెన్స్. మీరు చెప్పండి ఎవరు రికమెండ్ చేశారు, ఎందుకు ఇచ్చారు? స్థానికంగా ఉన్న పాత కార్యకర్త వాడు టార్గెట్ అటు అయ్యాడు ఇటు అయ్యాడు, వాడికి నువ్వేం చెప్తావు? ఐఎమ్ ఆస్కింగ్ దట్. నువ్వు చెప్పు. యూ హ్యావ్ టు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అదర్వైజ్. ఏం చేస్తారని అనుకుంటారా? చేసినప్పుడు తెలుస్తుంది. సో అంటే పొంగులేటితో కానీ తుమ్మల నాగేశ్వరరావుతో కానీ మీకు ఈక్వేషన్ బాగానే ఉందా? నాకేమి ఇబ్బంది అండి బాబు. నేనేమన్నా ఎమ్మెల్యేనా అక్కడ లోకల్గా? నాకేమన్నా కాంట్రాక్ట్? మాజీ ఎంపీ ఖమ్మం నుంచి. నేను మాజీ ఎంపీ, నేను సిట్టింగ్ ఎంపీ. నేను ఎప్పటికీ ఖమ్మం ఎంపీ గానే భావిస్తారు. ఆడబిడ్డ, పర్మనెంట్ ఆడబిడ్డ. ఈ పదవులు వీళ్ళెవరు ఏకేది లేదు, పీకేది లేదు. నాకేం పోనీ నాకు కొడుకున్నాడా, అల్లుడు ఉన్నాడా, ఎవరన్నా ఉన్నారా టికెట్ కోసం? నేను అది అడగటం లేదు. నేను కేవలం చిన్న కోరికలు నావి. నా కార్యకర్తల్ని ప్లీజ్ కాపాడండి. వాళ్ళే చిన్న సమస్య. వాళ్ళు కూడా అసంతృప్తి ఉన్నారా? మరి పొంగులేటి తుమ్మలు కూడా అసంతృప్తి ఉన్నారు? ఏమో, నేను ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు నన్ను కలవరు, నేను అడగను. సో నాకేం పని వాళ్ళతో? నాకు పని ఉంటే నేను 10 సార్లు వెళ్ళాలి, కానీ పని లేనప్పుడు నేను ఎందుకు వెళ్తాను సార్? నాకేం కావాలి? ఒకవేళ పొంగులేటిని బ్లేమ్ చేస్తే మీరు రక్షిస్తారా? ఆయనకు నా రక్షణ అవసరమా? భలే చెప్తారులే. డైరెక్ట్ గా సోనియా గాంధీ కానీ లేదా రాహుల్ గాంధీ కానీ. ఐ హ్యావ్ ఆల్వేస్, ఇవాళ కొత్తగా నేను చెప్పే డైలాగులు కాదు, నా రాజకీయ చరిత్ర ముందు రంగప్రవేశం అయిన కాడ నుంచి ఐ హ్యావ్ ఆల్వేస్ ఫాట్. కొంచెం ఏమైనా అన్యాయం జరుగుతుంది ఈ మధ్య కొంచెం అట్లా అని అనిపిస్తుందా? ఏమో నాకు క్వైట్ ఫ్రాంక్లీ నేను లోకల్ పాలిటిక్స్లో ఐఎమ్ స్విచ్డ్ ఆఫ్. నాకు వీళ్ళెవరితో సంబంధాలు లేవు. నేను అసలు ఏ ఎమ్మెల్యేని కలవను, నాకు సంబంధం లేదు. నేను పార్లమెంట్లో సరిపోతా ఉంది నాకు. అక్కడ పెట్టి నాకు నా ఇంట్లో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. మా ఫ్యామిలీలో కొంతమందికి హెల్త్ బాగాలేక ఇది లేక
నేను ఆ తిప్పల్లో నేను ఉంటాను. నేను జిల్లాకు కొన్ని అవకతవకలు, ఇప్పుడు మొన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు 200-300 మంది నా ఇంటికి వచ్చారు. నాకు బాధ అనిపించింది, నాకు సిగ్గు కూడా వేసింది. వాళ్ళంతా ఆ యూరిన్ బ్యాగ్స్ ఇవి అవి పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇష్టపడి, అండ్ దెర్ ఈస్ ఎ చట్టం, వీ కెనాట్ డినై దెమ్ దేర్ ఫండ్, దెర్ ఈస్ ఎ రూల్. మరి ఇస్తారులే, ఇవ్వకుండా పోతారా? అది ప్రయారిటీ చేయాలి, అంతకు తప్పితే నా సలహా ఇంకోటి కాదు. వాళ్ళు పడే తిప్పలు వాళ్ళకి తెలుసు, సీఎంకి తెలుసు ఎన్ని తిప్పలు ఆయన మునిగి తేలి టైంకి డబ్బులు అందించాలంటే. ఇట్స్ నాట్ ఎ జోక్. అందించేది కేంద్రానికి కాదు, ఈ స్కీమ్స్కి వీటికి. నేను చెప్తున్నా, రేవంత్కి కోఆపరేషన్ లేదు రాష్ట్రంలో, మంత్రివర్గ సహచరుల నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కోఆపరేషన్ లేదు అన్న టాక్ వినిపిస్తుంది. మరి అది ఆయన సరి చేసుకోవాలి, ఆ టాక్ రాకూడదు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. హీ షుడ్ ఇంప్రూవ్ హిస్ పిఆర్ విత్ హిస్ మినిస్టర్స్ అండ్ విత్ హిస్. రాహుల్తో డైరెక్ట్గా రిలేషన్ ఉన్నా ఇక్కడ రాహుల్తో రిలేషన్షిప్ ఉంటే రాహుల్ ఈజ్ నాట్ రన్నింగ్ ద స్టేట్ కదా, రాహుల్ ఈజ్ డిపెండింగ్ ఆన్ హిమ్. నీకు ఒక అవకాశం మేము కలిగించాం, ఇది ఫస్ట్ సీఎం కాదు, ఎన్నో సీఎంలకి అవకాశాలు కలిగించారు, ఎంతమందినో తెచ్చారు, ఇది చేశారు. అది ఆ అకౌంటబిలిటీ మన మీదే ఉంటుంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకేం, నువ్వు మంచి చేస్తే క్రెడిట్ నీకే వస్తుంది, చెడు చేసినా నీకే చుట్టుకుంటుంది. కాబట్టి యాజ్ ఎ ఓల్డర్ ఉమెన్ రేవంత్ వర్క్ హార్డ్. తమ్ముడు అంటారు కదా మీరు, తమ్ముడే నాకు సొంత అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా తమ్ముడే నాకు చిన్నవాడు కాబట్టి నేను కోరతాను, నేను సపోర్ట్ చేసిన మంచి పైకి రావాలి, ఎదగాలి, ఒక స్థాయికి ఎదగాలి అని చెప్పి. తమ్ముడు అక్కకి సపోర్ట్ చేస్తున్నాడా? నాకు దేనికి కావాలా నాకు సపోర్ట్? మీరు అన్న నామినేటెడ్ పదవుల్లో ఆయన రోల్ ఉందంటే ఐ విల్ ఛాలెంజ్ హిమ్. దేర్ ఇస్, అందుకే ఎవరు హూ హ్యాస్ డిసైడెడ్ దిస్, ఐ వాంట్ దట్ ఫస్ట్. ఎవరు డిసైడ్ చేశారు? ఆర్గనైజేషన్ అయితే పిసి చీఫ్, స్తంభాద్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ముఖ్యమంత్రి. లెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్సర్ మీ. దాన్ని అప్పుడు వాళ్ళ జిల్లాల్లో కూడా నేను గెలుపుతా కదా, నేను తెలుసుకుంటాను ఎవరు ఎట్లా ఎందుకు వచ్చాడనేది. అక్కడ కూడా పాత కాంగ్రెస్ ఉన్నారు. మీకు కనీసం అంత నిర్లక్షణ, యూ థింక్ విమెన్ ఆర్ సో నాట్ బాదర్డ్ అని అనుకుంటే, డోంట్ వరీ, వీ ఆల్సో నో హౌ టు సెటిల్ దట్ స్కోర్. మేమేమి, నాకెవడు గాడ్ ఫాదరు గ్రాండ్ ఫాదరు లేరు రాజకీయాల్లో. నేను ఎవరికి వైఫ్ విడో గర్ల్ ఫ్రెండ్గా రాలేదు రాజకీయాల్లోకి. నేను ఒంటరిగా పోరాడి ఇన్ని సంవత్సరాలు నేను ఐ హ్యావ్ సర్వైవ్డ్. సో ఎదురువాడు కొంచెం ఆలోచించుకోవాలి, తక్కువ అంచనాలు వేయొద్దండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, నేను చెప్పేది అది. పక్క రాష్ట్రం వెళ్దాం, ఆంధ్రప్రదేశ్. మొన్న పార్లమెంట్లో మీరు మాట్లాడింది బాగా వైరల్ అయింది, కమ్మరావతి అని. అవునండి, చెప్పింది ఆయనే కదా, మాజీ ముఖ్యమంత్రి. ఆయనే వ్యంగ్యంగా అన్న మాటలు అవి. ఇది అమరావతి తప్పు ఎట్లా అంటారు? ఎట్లా అనేది వాళ్ళకి నేనేంది జవాబులు చెప్పేది? ఐ డోంట్ ఆన్సర్ సచ్ ట్రాష్. దీస్ ఆర్ వాళ్ళంతా పెయిడ్ ఫెలోస్. బౌబోమంటే బౌబో అంటారు. వీళ్ళు కానీ ఏం జవాబులు చెప్పేది? నాన్ సెన్స్ ఫెలోస్. వాళ్ళకు ఇంకేం పని ఉంది? ఇదే పని. ఏమన్నా ఉంటే రేణుకా చౌదరిని ఎక్కండి పీకండి చేసుకోపో. అప్రిషియేట్. మీకు పబ్లిక్ నుంచి ఎట్లా రియాక్షన్ ఉంది మొత్తం ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన తర్వాత? ఎందుకంటే ఎంతమందినో వీళ్ళు హీనంగా టార్చర్ చేసి తొక్కి నొక్కి పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కుక్కి మెక్కి తిని ఆ తర్వాత తిరగబడి వాళ్ళందరినీ బెదిరించి మీ ఇండస్ట్రీస్ నాన్ సెన్స్ చేసి ఎంతమందిని ఎంత ఏడిపించారండి. మాకు తెలీదా? వాళ్ళకి ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి టైంలో నేను వెళ్ళా. అమరావతి రైతులు అనుభవించింది సామాన్యం కాదు. ఆడవాళ్ళందరూ కూడా కత్తుల్లాగా తయారయ్యారు. గడప దాటిన ఆడది మళ్ళీ తిరిగి వెళ్ళలేదు సాధించే వరకు. ఆ జయం ఈజ్ ఓన్లీ ఫర్ ద, ఐ డోంట్ ఈవెన్ సే ఇట్స్ చంద్రబాబు నాయుడు. హీ హ్యాడ్ నో రోల్. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆయన గజగజ వణికిపోయాడు. మెయిన్గా 2.5 సంవత్సరాలు రోడ్డు మీద పోరాడి అంత క్రమశిక్షణ. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. ఇట్ ఈస్ అ హిస్టారిక్ మూవ్మెంట్. పంజాబ్లో హర్యానాలో ఫార్మర్స్ బార్డర్ మీద ఉంటే రోజు నేషనల్ టీవీ చూపించారు. ఈ దరిద్రుడు వాళ్ళు మీ మీడియా వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేజీలు వేసేటప్పటికి అసలు దే డెంట్ ఈవెన్ రిపోర్ట్ ఇట్ ఆన్ ద నేషనల్ మీడియా. నాకు చాలా ఒళ్ళు మంటది. అంటే సౌత్ అంటే అంత లోకువా? అంత తేలిగ్గా తీసుకుంటారా వాట్ ఈజ్ సౌత్ అనేది? అంత విభజన, అంత క్రమశిక్షణతో వాళ్ళు పోరాడితే నథింగ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ద సెంటర్.
అన్ని హింసలు చేసిన తర్వాత నేనైనా మాట్లాడకపోతే నేను ఆత్మహత్య జగన్ మావి గన్ అంటారు ఆవిడ మావి గన్ను లేదు తొక్క గన్ను ఇట్లా పిచ్చి మావి గన్ను నువ్వు కూర్చున్న సంవత్సరాలు ఏం చేసావురా మరి